ఏ మహానుభావుడి చరిత్ర అయినా అంతే. వాళ్ళు వచ్చి వాళ్ళు కార్యం ముగించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పుస్తకాలు వస్తాయి, గ్రంథాలు వస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు అట్లా కాదు. ఆయన భూమి మీదికి రాకముందే ఆయన గురించి ప్రవచనాలు ముందుగా పలికించి ఆ ప్రవచనాల ప్రకారం వాటి నెరవేర్పు ప్రకారం ఆయన భూమి మీదికి వచ్చాడు. చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరుని వెలుగు చూస్తారు. మరణఛాయలో ఉన్న ప్రజలు జీవములోనికి ప్రవేశిస్తారు. చీకటిలో ఉన్న ప్రజలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని రావడానికి, మరణఛాయలో ఉన్న వారిని ఆయన జీవము గల వెలుగులోనికి తీసుకొని రావడానికి ఇదిగో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన పేరు నజరేయుడగు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక.